నమస్కారం అండి. నేను నరసింహగౌడ్ని. నాకు కొద్దిగా ప్రాబ్లము వాకింగ్‌లా ఒక 3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ వచ్చింది నాకు. అయితే నాకేమైందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా నాకు కొద్దిగా పెయిన్ వస్తుంది సార్ నాకు రైట్ లెగ్‌లా అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత నాకు ఆయుర్వేదిక్‌లా కొద్దిగా మెడిసిన్ వాడాను. వాడిన తర్వాత అది గిన తగ్గలేదు. తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ 1 ఉన్నది, 1, 2 ఉన్నది, నీకు మెడిసిన్ వాడితే తగ్గుతుంది అని చెప్పానంటే నేను మెడిసిన్ వాడలేదు. నేను కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకొని మా ఇంట్లో మా అంతలో మేము చేసుకొని ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించుకున్నా. కొద్దిగా తగ్గిన తర్వాత 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన 4 ఇయర్స్ రన్నింగ్ అవుతుంటే నేను ఇప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్ళినున్నా. కైరో ట్రీట్మెంట్ అని చెప్పి నేను యూట్యూబ్లో విన్నాను. నేను అక్కడ నాకు 21 సెషన్స్ చెప్పారు, నీకు తగ్గిపోతుందని చెప్పారు. నేను అక్కడ ఎంఆర్ఐ తీయించారు వాళ్ళు. మేము ట్రై చేస్తాం, మీకు తగ్గిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పారు 21 సెషన్లో తగ్గిస్తామని. 5 సెషన్స్ అయినాయి. 5 సెషన్ తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీయించారు నాకు. అందులో నాకు కొద్దిగా ఏం తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గిందా అని చెప్పి సార్ అడిగిన నాకు తగ్గలేదు సార్ అని చెప్పి అన్న తర్వాత వేరే డాక్టర్ని పిలిపించారు. అక్కడ పిలిపించిన తర్వాత సార్ నీకు స్టేజు ఎక్కువ అయిపోయింది, ఇది తప్పకుండా మీకు సర్జరీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది సార్ మీకు అని చెప్పి కేర్ హాస్పిటల్లో శరత్ సార్కు రెఫర్ చేసిన తర్వాత నేను సార్ దగ్గర కేర్ హాస్పిటల్ వచ్చాను. వచ్చిన తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అవన్నీ తీసుకొని సార్ దగ్గరకు వచ్చి చూపించిన శరత్ సార్ దగ్గరికి. చెక్ చేసిన తర్వాత స్టేజ్ ఎక్కువ అయిపోయింది, స్టేజ్ తక్కువ ఉంటే ఏదన్నా ఒకటి అవుతుండగా స్టేజ్ ఎక్కువ అయిపోయింది, రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది హిప్ జాయింట్ అని చెప్పారు సార్. మళ్ళీ హిప్ జాయింట్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు అంటున్నారు, భయపడిస్తున్నారు నాకు. మరి ఇప్పుడు వేరే వాళ్ళని నేను అడిగిన ఇట్లా హిప్ జాయింట్ ఇట్లా చేసుకోమంటున్నారని, తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ఉండదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నేను ఉదాహరణ కేసీఆర్ సార్ని తీసుకున్న సార్, అతనికి 70 ఇయర్స్ ఉన్నారు. అతను ఇంతకుముందు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అయింది. ఆయన నడుస్తున్నాడు కాబట్టి నాకెందుకు తక్కువ కాదని చెప్పి నేను పట్టుదలతో వచ్చి ముందరికి వచ్చి ధైర్యంగా నేను ఆపరేషన్ చేయించుకున్నా సార్, సర్జరీ చేయించుకున్నా. ఇక ముందు ఈ వీడియో వాళ్ళు చూసిన వాళ్ళు ఎలాంటిది భయపడవలసిన అవసరం లేదు సార్. మంచి సక్సెస్ రేట్ ఉంది సార్ శరత్ సార్ చేతోని. శరత్ సార్ అభయం ఇచ్చిండు సార్, 100% సక్సెస్ అవుతుందని చెప్పి నాకు ధైర్యం చెప్పిండు. నాకు ధైర్యం చెప్పినాక నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది సార్. ఉత్సాహం వచ్చిన తర్వాత నేను ముందరికి వచ్చి నేను సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు ఆ సర్జరీ అయిన 3 డేస్ అవుతుంది. 3 డేస్లో నెక్స్ట్ డేనే నాకు ఫిజియోథెరపిస్ట్ వచ్చారు, కొన్ని ఎక్సర్సైజ్లు చూపించారు. 1 డే తర్వాత నేను వాకింగ్ని చేసుకుంటున్నా. 3 డేస్ అవుతున్నది. నేను వాకర్తో సహాయం తీసుకోలేదు, ఏం లేదు. నేను నడుచుకుంటా వెళ్ళిన సార్. శరత్ సార్ మంచిగా మాకు చాలా రెస్పాండ్ మంచిగా ఇచ్చాడు సార్. మంచి డాక్టర్ సార్ అతను. ఎవరినాని ఎలాంటి డౌట్ ఏం లేదు. సార్ అయితే మంచి పర్ఫెక్ట్గా చేసిండు సార్. 100% సక్సెస్ అయింది సార్ నాకైతే. ఇప్పుడు శరత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్.